హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. లంచ్ బాక్స్లోకి ఎటువంటి మసాలాలు వాడకుండా టేస్టీగా హెల్దీగా ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి. దీంట్లోకి సపరేట్గా కర్రీ కూడా అవసరం లేదండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు పెసరపప్పు వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బియ్యం వేసుకోండి. ఇందులోకి వాటర్ పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ మొత్తం కూడా వంపేయాలండి. ఇలా వాటర్ మొత్తం వంపేసిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు వీటిని నాననివ్వండి. ఇందులోకి కొన్ని కూరగాయ ముక్కలైతే తరిగి పక్కన పెట్టుకున్నానండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బంగాళదుంప, టమాటా, బఠానీ వేసుకుంటున్నాను. ఇవే కాదండి, మీకు కావాలి అంటే క్యాలీఫ్లవర్ కానీ, బీన్స్ కానీ, ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. దీంతో పాటే 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోండి. ఇవి రెండు కొంచెం కాగిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 1 బిర్యానీ ఆకు, ఇవి రెండు జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నానండి. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుందామండి. దాంతోపాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి. ఎక్కువగా వేగాల్సిన అవసరం కూడా లేదండి. పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని, బంగాళదుంప ముక్కల్ని వేసుకుందామండి. రెండు నిమిషాల పాటు ఇవి రెండింటినీ కూడా చక్కగా వేగనివ్వండి, సరిపోతుంది. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, అదేవిధంగా బఠానీని కూడా వేసుకుందామండి. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ వాడుతున్నానండి, అందువల్ల ఇప్పుడు వేస్తున్నాను. అదే మీరు నానబెట్టుకున్న బఠానీ అయితే కనుక బంగాళదుంపలు వేసేటప్పుడే వేసుకోండి. టమాటా ముక్కలు మగ్గాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ అలా కలుపుకొని వదిలేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి వేసుకోండి. దాంతోపాటే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1కి 1.5 చొప్పున నీళ్ళైతే పోసుకోవాలండి. మనం 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం తీసుకున్నాము అంటే 2 కప్పులు. దానికి కాను నేను ఇక్కడ 3 కప్పుల వాటర్ అయితే పోసుకున్నానండి. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, 1 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. దాంతోపాటే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసామండి, చూసుకొని వేసుకోండి. ఇలా అన్నీ బాగా కలిసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 లేదా 3 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇలా ప్లెయిన్గా తినేయచ్చండి. ఇందులోకి ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుంటారండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అస్.